అత్తమ్మ చిన్న సత్య ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన దేవమ్మ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు, మీ చిన్న కోడలు చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళారు, ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నాయా, మీకు వాళ్ళకి పడడం లేదా ఏంటి అని మీడియా అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే చిరాగ్గా ఉంటాడు. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, చపా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వీళ్ళు ఇలానే చేస్తారు, ఈ సత్య ఉందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక ఏమైంది, మీకు వాళ్ళకి ఏంటి గొడవలు, వాళ్ళు మీరుతో కలిసి ఉండడం లేదా, వేరేగా ఉంటున్నారా అని అంటే, వాళ్ళందరూ వాళ్ళు లేకపోతే మీ చిన్నదానికి ఎందుకు మీరు పెద్దది చేస్తున్నారు, మేము ఉన్నాం కదా అని అంటూ ఉంటాడు రుద్ర. ఆ మాటలకి లేదు, మేము మీ చిన్న కోడలతోనే మాట్లాడాలి అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి మహాదేవ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక దేవమ్మ అయితే వాళ్ళు లేకపోతే మేమందరం ఉన్నాం కదా, మాతో మాట్లాడండి అనేది అంటూ ఉంటుంది దేవమ్మ. లేదు, మేము మీతో మాట్లాడడం, మేము మీ చిన్న కోడలతోనే మాట్లాడదాం అని మీడియా అంటూ ఉంటుంది. ఆ మాటలకి చిరాకు పడుతూ ఉంటాడు మహాదేవయ్య. మీరు చిన్న కోడల్ని ఏమైనా హింసిస్తున్నారా, ఏదైనా టార్చర్ పెడుతున్నారా అని నానా విధాలుగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఆ మాటలకి వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు. ఇక మహాదేవయ్య అయితే చాలా కోపంతో సత్య చిన్న ఎక్కడ కనిపించినా అక్కడే చంపేసి రండి అని అయితే చాలా కోపంతో అంటూ ఉంటాడు. అలా మహాదేవయ్య చాలా కోపంతో అంటూ ఉన్నప్పుడు సత్య కోవిల్ నుంచి వచ్చినట్లుగా బయట నుంచి వస్తూ ఉంటుంది. అది చూసి దేవమ్మ అదే సత్య వచ్చేసింది అనేది అంటూ ఉంటాడు. ఇక అలా సత్య కసి చూస్తూ ఉంటాడు మహాదేవయ్య. ఇక క్రిష్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. క్రిష్ కూడా అదే టైంలో సత్య వెనకాతలు వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావని చెప్పి దేవమ్మ అయితే సత్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి సత్య ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక క్రిష్ కూడా ఏం చెప్పాలా అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటాడు.